ప్రధాన వార్తల్లో ఇదొక వార్త కింద కనపడతా ఉంది. విజయం మాదే, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీల ధీమాట. 7 కార్పొరేషన్లు 100కు పైగా మున్సిపాలిటీలు మావే అంటున్న కాంగ్రెస్ అట. 30 మున్సిపాలిటీలపై జెండా ఎగరేస్తామంటున్న బీఆర్ఎస్ అట. ఉత్తర తెలంగాణ మాదే అంటున్న కమలనాథులట. 15 పురపాలకులు 2 పురపాలక సంస్థలు గెలుస్తామని ధీమాట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియగా ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడిందట. ఈ నేపథ్యంలో విజయంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లు క్లీన్ స్వీప్ చేయడంతో పాటు 100కు పైగా మున్సిపాలిటీలో విజయం సాధిస్తామని హస్తం లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చామని చెప్తున్న బీఆర్ఎస్ కనీసం 30 చోట్ల గులాబీ జెండా ఎగరవేస్తామని భావిస్తున్నారు. ఈసారి ఉత్తర తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ 2 నగర పాలక సంస్థలతో పాటు 15 పురపాలక సంస్థలను సొంతం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరగగా మెజారిటీ వార్డులు డివిజన్లో త్రిముఖ పోటీ కనిపించింది. ఇందులో మెజారిటీ ఓట్లు తమకే వచ్చాయని కాంగ్రెస్ చెబుతున్నది. పోలింగ్ ముగిసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఏరియాలో జరిగిన ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. వార్డుల వారీగా లెక్కలు తీసి మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని నిర్ణయానికి వచ్చారట. 100 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విజయం సాధిస్తామని వారు భరోసా వ్యక్తం చేస్తున్నారట. బీఆర్ఎస్కు పట్టున్న జిల్లాలోని మున్సిపాలిటీల్లో సైతం కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెబుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని పట్టణాలు సైతం తమ ఖాతాలోకి చేరుతాయని ధీమా వ్యక్తం చేశారట. ఓటింగ్ శాతంపై బీఆర్ఎస్ ఫోకస్ అట. మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు దక్కించుకోవడం కంటే ఓటింగ్ శాతం పెంచుకోవడం పైనే ఈసారి బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుందట. దేని మీద ఫోకస్ పెట్టిన ఇక ఫైనల్ రిజల్ట్ అనేది ఇక రేపు రిజల్ట్ బయటకు వస్తుంది. ఇక దీనికి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడితే ఇక గెలుపు అనేది మేబీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం ప్రజల మీదే భారం పడే పరిస్థితి ఉంటుంది. అలాగో ఎక్కడికక్కడ పైసలు విచ్చలవిడిగా పంచిపెట్టారు. పైసలు, మద్యం ఎవరికి తోచినంత వాళ్ళు ఇక 5,000, 10,000 లేకపోతే 5,000 ఇచ్చే చోట 10,000, 1,000 రూపాయలు ఇచ్చే చోట 5,000 మొత్తం ఇక విచ్చలవిడిగా పైసలు పంచిపెట్టారు.